భారత సీనియర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. ఆస్ట్రేలియాతో 3 టెస్టులు ముగిసిన అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ లో అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటన చేశారు. అంతకుముందు డ్రెస్సింగ్ రూమ్ లో విరాట్ కోహ్లీతో అశ్విన్ భావోద్వేగానికి గురైన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. భారత్ తరపున ఆడినందుకు గర్వంగా భావిస్తున్నా అని తెలిపారు. ఇప్పుడు టైం వచ్చిందనుకుంటున్నా అని చెప్పారు. కెరీర్ లో 106 టెస్టుల్లో 537 వికెట్లు, 3503 పరుగులు సాధించాని, భారత క్రికెట్ లో తన భాగస్వామి ఉండటం ఆనందంగా ఉందన్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ గురువారం భారత్ కు రానున్నారని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ లో పలు విషయాలపై రోహిత్ మాట్లాడారు. అశ్విన్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని, మిగిలిన 2 టెస్టుల్లో అతడు ఆడడని, స్వదేశానికి వెళ్లిపోతారని రోహిత్ చెప్పారు. టీమిండియా తరపున అశ్విన్ 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20లు ఆడారు. మొత్తం 4400 పరుగులు సాధించారు. ఓవరాల్ గా 765 వికెట్లు పడగొట్టారు. భారత సీనియర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. ఆస్ట్రేలియాతో 3వ టెస్టు ముగిసిన అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ లో అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటన చేశారు. అంతకుముందు డ్రెస్సింగ్ రూమ్ లో విరాట్ కోహ్లీతో అశ్విన్ భావోద్వేగానికి గురైన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. భారత్ తరపున ఆడినందుకు గర్వంగా భావిస్తున్నా అని తెలిపారు. ఇప్పుడు టైం వచ్చిందనుకుంటున్నా అని చెప్పారు. కెరీర్ లో 106 టెస్టుల్లో 537 వికెట్లు, 3503 పరుగులు సాధించాని, భారత క్రికెట్ లో తన భాగస్వామి ఉండటం ఆనందంగా ఉందన్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ గురువారం భారత్ కు రానున్నారని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ లో పలు విషయాలపై రోహిత్ మాట్లాడారు. అశ్విన్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని, మిగిలిన 2 టెస్టుల్లో అతడు ఆడరని, స్వదేశానికి వెళ్లిపోతారని రోహిత్ చెప్పారు. టీమిండియా తరపున అశ్విన్ 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20లు ఆడారు. మొత్తం 4400 పరుగులు సాధించారు. ఓవరాల్ గా 765 వికెట్లు పడగొట్టారు.